ఖమ్మంలోని ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఇవ్వకుండా చేతులు ఎత్తేసేందుకు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల నాటకం ఆడుతున్నారన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం పోరాడతామన్నారు. ఓటమికి ఎవరూ దిగులు పడాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. 24 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి ఒడిదుడుకులు చూసిందని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం చూపించాలని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మన నాయకత్వాన్ని నేను చెప్తుంటే బాధ కలగవచ్చు, కానీ ఆత్మ పరిశీలన చేసి ఏమేమి చేసినాం ఇవన్నీ ఎంత తెచ్చి పెట్టిందంటే నాకున్న అనుభవాల ప్రకారం నాకు 2 లక్షల ఓట్లు చేస్తే మనం ఏదైనా అదే కలిసి ఆధారపడటం. ఈ జిల్లాలో ఇక నేను బహిరంగంగా చెప్తే మంచిపడేదేమో కానీ మనం అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రక్షాళన చేసుకోకపోతే కాదు, జిల్లా కమిటీ కూర్చోవాల్సిందే, వాళ్ళ తప్పులు ఏం చేశారో చెప్పాల్సిందే. ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ వాళ్ళు వేచి చూద్దాం. మన నాయకత్వం కూడా చేస్తుంది. అన్నాలు రోడ్డు మీద రాబోయే తరం మొత్తం కూడా మన రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా ఇది మాత్రం లేదు జిల్లా కమిటీ కానీ ఎవరి నియోజకవర్గం వాళ్ళే పరిమితం. ప్రజలకు ఏదైనా అనుభవాలు ఎప్పుడైనా తప్పులు వస్తే చేసుకోవడం, కానీ ఇది దిద్దుకోకపోతే మనం నిలబడలేము. ఇది వాస్తవం. ఎప్పుడు ఎవరైనా సరే మంత్రి గారు పడే పోవడం లేవు. ఇది వాస్తవాలు. నేను ఉన్న మాట చెప్పాను. పార్టీలు మారేవాళ్ళు మారుతారు. మేము మా భవిష్యత్తు నుంచి ఓటమి చూసుకుంటూ వచ్చాం. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు గెలుస్తూ పొంగేది లేదు, ఓడిపోతే కుంగేది లేదు అనేది, భయపడేది కూడా లేదన్నమాట. ఒక మాట చెప్తాను, అజయ్ గారు గెలుస్తారు, 1,20,000 పైన వస్తే ఓట్లు వాళ్ళకి అని చెప్పి. కానీ ఎంత దరిద్రంగా ఇది వచ్చిందంటే జనాల్లో, ఇది మనతో నాయకుడు కనుక నాయకుడు చెప్పుకోవడం, ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు. ఈ మధ్యన కూడా కౌన్సిలర్ మీటింగ్ జరిగిందట. జరిగితే మీ నాయకుడికి ఫోన్ చేస్తారు. కానీ కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ సాధన కోసం అని చెప్పి ఎత్తిన జెండా గులాబీ జెండా. అందుకనే 14 సంవత్సరాలు ఆయన ఎన్నికలు అనేక రకాలుగా ఎదుర్కొన్న, ఎన్నికల్లో పోటీ చేయలేదని కాదు కానీ ఎదుర్కొన్న అధికారం కోసం చేయలే ఆయన. 2014లో ఎన్నికలు అయిపోయిన సందర్భంలో కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీ యొక్క అవసరం ఉందా లేదా అని ఒక సందర్భంలో ఆలోచన చేసి ఈ పార్టీని వేరే పార్టీలు విలీనం చేయాలా, ఇట్లనే ఉంచాలని మళ్ళీ ఫైనల్గా మిత్రులందరితో కూర్చున్న తర్వాత పార్టీని కంటిన్యూ చేయాలని చెప్పి అప్పుడు 2014లో ఎన్నికలకు వెళ్ళి 63 సీట్లతో గెలవటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలిసి బహుశా తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పడ్డ బాధ కానీ, రోదన కానీ, వేదన కానీ, లేకపోతే అవమానాలు కానీ, లేకపోతే ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితులు కానీ అనేకం ఈ పార్టీ అధినేత చూసిండు. అనేక కుట్రలను చూసిండు, అనేక పరాభవాలను చూసిండు, అనేక రకాలుగా ఈ పార్టీని చీల్చి చెండాలని చెప్పి చేసిన ప్రయత్నం. వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ ఆంధ్రలో కలుపుతామని చెప్పి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేసిన దరిమిల వచ్చిన తెలంగాణని కూడా మళ్ళీ కూలగొట్టాలని, అస్థిరపరచాలని, లేకపోతే తెలంగాణ వాళ్ళకి పరిపాలన రాదని, లేకపోతే చేసుకోలేరనే ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినా కూడా కేసీఆర్ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఇవాళ తెలంగాణకి అస్థిరత నుంచి సుస్థిరత వైపు ప్రయాణం జరిగింది. ఇవాళ అందుకనే కేసీఆర్ గారి పరిపాలన రెండోసారి అయిన తర్వాత మళ్ళీ మూడోసారి పరిపాలనకి మనమందరం ప్రగాఢంగా విశ్వసించినాం. డెఫినెట్గా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, తప్పకుండా మూడోసారి ఆయన గెలుస్తారు అనుకున్నాం. సరే, ప్రజలు కొంత విరుద్ధంగా ఆలోచన చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా, కొన్ని ప్రాంతాల్లో ఇంకో రకంగా ఆలోచన చేయడం జరిగింది. ప్రజల పక్షాన మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానికి సమయం ఉంటుంది. డెఫినెట్గా ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. వాళ్ళే చెప్పారు 100 రోజుల్లో మేము ఈ హామీలన్నింటినీ నెరవేరుస్తామని. వాళ్ళు మహాలక్ష్మి అనే పథకం కింద మూడు పెట్టారు. మహాలక్ష్మి కింద ఒకటేమో 2,500 రూపాయలు నెలకేసేది, రెండోది గ్యాస్ బండ్ 500 రూపాయలకి ఇచ్చేది, మూడోది ఏమో బస్సు ఫ్రీ. ఆ బస్సు ఫ్రీ ఒక్కటే చేశారు, అది కూడా సగం చేసింది, అది మిగతా సగం చేయలే. అప్పుడు చెప్పిందేమో బస్సు ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడేమో అది ఎక్స్ప్రెస్కి సూపర్ డీలక్స్ వర్తించదు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు. మహాలక్ష్మి 2,500 వేయలేదు, లేదా గ్యాస్ సిలిండర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
సరే వాళ్ళు కూడా 100 రోజులు మేము చెప్పినాం అని అంటున్నారు. కానీ చాలా మీడియా దాంట్లో ఎలక్షన్ ముందు కానీ లేదు కానీ పిసిసి ప్రెసిడెంట్కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న నేను ఒక వీడియో కూడా చూసిన, రైతు